నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ముఖ్యంగా మా గొడుగుపాలెం ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. అలాగే నేను ఎక్కడి నుంచో రాలేదు, ఇంట్లోనే హౌస్ వైఫ్ని. కానీ మా వాసన్న నాకు అవకాశం ఇచ్చారు, యునానిమస్గా గెలిచాను నేను. అది అంతేకాకుండా వాసన్న పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్కి ప్రతి సంవత్సరం వాళ్ళు ముచ్చలవాలయ్య గారు వాళ్ళు ఫస్ట్ సెకండ్ ప్రైజ్లో అనౌన్స్ చేసేవాళ్ళు. ఒకసారి ప్రతాప్ సార్ అన్నారు, వాసన్న పీవీఆర్లో కాలు పెట్టి 11 సంవత్సరాలు అయింది, ఇంత మటుకు ఆయన అక్కడికి రాలేదు, నువ్వు ఆయన్ని కనుక తీసుకొస్తే నువ్వు గ్రేట్ అమ్మా అన్నారు. నేనన్నాను, అసలు ఈరోజే నేను తీసుకొస్తాను స్కూల్కి అని చెప్పాను. కానీ ఆ రోజు పాపం అన్న పిలవంగానే వచ్చారు. వచ్చి 10th క్లాస్ పిల్లలకి ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు 50,000, 25,000 అనౌన్స్ చేయడమే కాదు, వరుసగా 2 సంవత్సరాలు అన్నయ్య పిల్లలకు పీవీఆర్ గర్ల్సే కాదు బాయ్స్ హై స్కూల్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మా డివిజన్లో వర్కులు కూడా నాకు సాధ్యమైనంత మటుకు నేను కంప్లీట్ చేయగలిగాను. నాడు నేడులో భాగంగా కూడా గర్ల్స్ హై స్కూల్కి కూడా స్కూల్ మాబడి కార్యక్రమానికి కూడా ఫండ్స్ వచ్చాయి. అంతేకాకుండా మా 28వ డివిజన్ ప్రజలందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి, లోకల్ నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను ఎవరన్నా ఒప్పించుంటే క్షమించండి. థ్యాంక్ యూ. ఈరోజు కొంచెం సంతోషము, కొంచెం బాధగా కూడా ఉంది. బాధ ఎందుకంటే మళ్ళా కౌన్సిల్ మీటింగ్స్ ఉండవు, మీ అందరినీ బహుశా నేను కలవలేకపోవచ్చు. అప్పుడప్పుడు వాసన వచ్చినప్పుడు మాత్రమే నేను కలవడం ఏమన్నా కుదరొచ్చేమో, కానీ అందుకే కొంచెం బాధ. సంతోషం అయితే మా డివిజన్లో మేము మా వంతుగా మమ్మల్ని నమ్మకంగా నమ్మి మాకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కోసం చాలా పనులు చేశాం. దాదాపు 5 కోట్ల రూపాయల పనులు అయితే మేము ప్రారంభించి పూర్తి చేయడం జరిగింది. కాలువల దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, అలాగే వాటర్ ముఖ్యమైన సమస్య అది. అమృత పథకం కింద వాటర్ లైన్స్ వేయించాము, అలాగే వాటర్ పైప్ లైన్స్ మరియు వాటర్ ట్యాప్స్ అన్నీ వేయించడం జరిగింది. అలాగే స్తంభాలు, కరెంటు స్తంభాలు దామచర్ల కాలనీ అయితే లేక చీకట్లో పాపం వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అటువంటి దగ్గర మేము కొత్త స్తంభాలు వేయించి కరెంటు వేయించడం జరిగింది. ఇట్లా చాలా పనులు, గ్రంథాలయం ఏర్పాటు చేసాం. మా వంతు మేము ఎప్పుడు మా మనస్సాక్షిని ప్రశ్నించుకున్నా కూడా మేము ఈ పని చేశామని చెప్పగలిగేంత పెన్షన్లు కానీ, అక్కడున్న ప్రజలకు ఏ అవసరం వచ్చినా చివరికి కరెంటు మీటర్లతో సహా మేము పని చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ నిలబడ్డా మనస్ఫూర్తిగా నేను చెప్పగలను. అయితే ఒక్క విషయం మాత్రం నేను వాసన్న గురించి చెప్పాలి. మాకు ఇళ్ల పట్టాలు అన్నా, మాకు ఇళ్ల పట్టాలు కావాలి, మా ప్రజలు అడుగుతున్నారు అని నేను అడిగితే అన్న వెంటనే మీరు 42 కదమ్మా, మీరు పార్లమెంట్ కదా అని పక్కన ఎవరన్నా కూడా అన్న మమ్మల్ని ఎప్పుడు అలాగ చూడలేదు. వాళ్ళ మనుషుల్లాగే చూశారు, వాళ్ళ డివిజన్లో పనుల్లాగే ప్రతి పని మాకు అందించారు. అలాగే ఇంటి పట్టాలు అయితే బట్టలు ఇచ్చి మరీ చాలా సంతోషపడ్డాను నేను. కానీ అవి అనివార్య కారణాల వల్ల ఆగిపోయాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ కూటమి ప్రభుత్వంలో ఆ ఇళ్ల పట్టాలు కూడా రావాలని. అలాగే ఇంకొక పని ఆగిపోయింది, మేము అక్కడ శాంతినగర్ నుండి ఎస్సీ కాలనీ, ఎస్సీ వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళకి అంబేద్కర్ స్మృతి వనం ఒకటి ఏర్పాటు చేయాలనుకున్నాము. అది ఒకటే ఆగిపోయింది. అది ఇప్పుడున్న ప్రభుత్వంలో నాయకులైనా పూర్తి చేయాలని కోరుకుంటూ, ప్రభుత్వం ఉన్నా, పార్టీ ఉన్నా లేకపోయినా మేము మీ వెంటే ఉంటాం, మమ్మల్ని గుర్తించండి. మేము నూతలపాడని అనుకోవద్దు, అక్కడ నియోజకవర్గం అని, మేము ఎప్పుడు మీతోనే ఉంటాం, మీ వద్దే ఉంటాం. థ్యాంక్ యూ. సో కృతజ్ఞతలు తెలుసుకోవాలి. ఎందుకంటే మా వార్డులో మమ్మల్ని గుర్తించి మాకు టికెట్ ఇచ్చినందుకు అన్నకి పాదాలు వందనాలు. మా డివిజన్ ప్రజలందరికీ నేను ధన్యవాదాలు చెప్పాలి. మమ్మల్ని ఎంత అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేయాలి. తర్వాత
5 సంవత్సరాలు మా డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకున్నాము, కానీ 3 సంవత్సరాలే కుదిరింది. మిగతా 2 సంవత్సరాలు చేయలేకపోయాము. మేము వాసనకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. నేను నా కుటుంబం అందరూ కూడా మీకు ఎప్పుడు కూడా అనుకుని ఉంటా ఉన్నా. 5 సంవత్సరాల క్రితం నేనంటే గండుదనలక్ష్మి ఎవరికి కూడా తెలియదు. మధుబాబు అయితే మీ దగ్గరికి ఎప్పుడు వస్తుంటారు, కానీ రాజకీయాలు అనేది కూడా ఏది ఇంతవరకు కూడా నాకు తెలియని దాంట్లోకి మమ్మల్ని నమ్మి మాకు సీట్ ఇచ్చి మేము టౌన్లోనే మొత్తం మెజార్టీతో కూడా టౌన్ ఫస్ట్గా మెజార్టీతో గెలిచాము. ఆ యొక్క అవకాశం కల్పించినందుకు మీకు మా కుటుంబం తరపు నుంచి మేమందరం కూడా ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటామన్నా మా కుటుంబం. అదేవిధంగా మా డివిజన్ సంబంధించి అయితే ఈ 3 సంవత్సరాలు వాసన సహకారంతో 3 సంవత్సరాల్లో 2 కోట్ల పైన వర్కులనే చేయించున్నాము. కానీ మార్గంలో చెప్పినట్లుగా ఈ 2 సంవత్సరాల నుంచి అయితే మాత్రం ఏ ఒక్క వర్క్ కూడా ఏం చేయలేకపోయాం. దానికైతే చాలా బాధగానే ఉంది. చేయాలని ఉన్నా కూడా మేము చేయలేకపోయాము. మా డివిజన్ ప్రజలందరూ కూడా మేము మా డివిజన్ ప్రజలు అంత మంచి మెజారిటీతో నన్ను గెలిపించిన దానికి మా డివిజన్ ప్రజలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫాతిమా అంటే ఎవరికి తెలియదు ఇంతవరకు. ఇప్పుడు ఫాతిమా అంటే అందరికీ తెలుస్తుంది. కార్పొరేటర్ లాగా వాసన్న మనకి ఇప్పించినందుకు సీటు. తర్వాత మాధవన్న కూడా మనకి సపోర్ట్ చేశారు. మాధవన్న కూడా మనకి సపోర్ట్ చేశారు. మన డివిజన్కి మాకు అందరూ బాగా గెలిపించారు. అంతకుముందు మేము అందరం లేడీస్ ఎవరికి తెలియదు, అందరు ఇంట్లో ఉండేవాళ్ళమే. అందరికీ ఈ పేరు వచ్చిందంటే ఆయన వల్లే. థ్యాంక్ యూ. లేడీస్ అందరూ మీకు ఫ్యాన్సే. నా డివిజన్ ప్రజలు నాకు ఓటేసి గెలిపించినందుకు వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను. ముఖ్యంగా జరుగుతున్నాయని చూస్తూ ఉన్నాం. వాసన ఎప్పుడు వాసండి. ఆయన మించిన నాయకుడు ఎవరు ఒంగోలు ఎవరు లేరు, ఏదో అనుకుంటున్నారు. ఎప్పుడు ఆయన గెలుస్తాం, అన్ని మంచి రోజులు వస్తాయి. గెలవడం ఓడిపోవడం అంత సహజం. వాటిని చూసుకొని ఆయన 30 years చూస్తున్నాడు. ఇప్పుడు వచ్చేవాళ్ళు కొత్తగా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ముందు అందరూ దేనికి పనికిరారు. మీకు చాలా మంచి పేరుంది. మిమ్మల్ని ఎవరు అనుకోరు. ఓడిపోయాక అది ఇంకా దేవుడికి తెలియాలి. మనకు అందరికీ తెలుసు, దేవుడికి తెలుసు, మనకి తెలుసు. కానీ ఆయన అనే అంత అర్హత కానీ స్థాయి కానీ ఎవరికి లేదు. వాళ్ళని మాట్లాడుతున్నారంటే తెలియక మా చిన్నపిల్లలు మాట్లాడినట్టే తప్పితే ఆయన ముందు మాట్లాడటానికి పనికిరారు. ఎప్పటికీ ఒంగోలు టైగరు అంటే వస్తుంది.